తీసుకున్నా, ఒక డెవలప్మెంట్ యాక్ట్ తీసుకున్నా, దాంట్లో వారి పెట్టుబడిదారులు అనేటువంటి ఆదాని అంబానీ ఇలా వాట తేలిన తర్వాతే ఆ పథకాలు రూపం దాల్చేవి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే సాధారణ పౌరుడు ఇవాళ జీవోత్సవంలా జీవిస్తా ఉన్నాడంటే దీనికి కారణం ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం కాదా అండి? ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే గ్యాస్ సిలిండర్ ధరలు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹500 నుంచి ₹1100 పెంచారు. ఇప్పుడు మనం చూస్తా ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు ₹100 పైచలకు మా సెంచరీ కొట్టేసినాయి. ఇవన్నిటికీ కారణం మోడీ ప్రభుత్వం కాదండి? ముఖ్యంగా రైతుల విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ మోడీ ప్రభుత్వం రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం కింద కేవలం ఎకరాకి ₹2000 2 టైమ్స్ ఇచ్చేసి చేతులు దులుపుకునేది. అది ఇప్పుడు ₹6000 మార్చారు. ఇప్పుడు దాన్ని ₹9000 చేర్చే ఆలోచనలో ఉన్నట్టుగా చూస్తా ఉన్నారు. కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి దాన్ని ఓటాన్ అకౌంట్ గా మార్చుకుని ఓటుకు నోటులాగా ఏదో ఇట్లా రైతులని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలనే ప్రయత్నమే చేస్తుంది తప్ప నిజంగా చిత్తశుద్ధితో రైతుల జీవితాల్లో మార్పులు నిజమైనటువంటి రైతు ప్రభుత్వం మాత్రం ఇది ఎప్పటికీ కానే కాదు మోడీ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా పెట్టుబడిదారుల ప్రభుత్వం అంటే చాలా స్పష్టం. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కట్టలేదండి. దేశంలో ఒక ప్రాజెక్టు కట్టినటువంటి దాఖలా లేదు. ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసినటువంటి దాఖలా లేదు. ఒక్క హెల్త్ ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి వైద్యాన్ని అత్యంత ఎక్కువగా నిర్లక్ష్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టాం. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అద్భుతాలు చేస్తున్నామంటూ బీజేపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చెప్పుకుంటూ వస్తుంది కదా. అదే మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది ఒక ఫేక్ ఇన్ ఇండియాగా మారిపోయింది. కేవలం ప్రగల్భాలకు మోడీ ప్రచారాలకు పలికొచ్చిందే తప్ప మోడీ బొమ్మలు పెట్టి మోడీని ప్రచారంలో అద్భుతంగా చూపించడం, రోజుకొక డ్రెస్ మార్చి చూపించడమే తప్ప సాధారణ పౌరులకు ఉపయోగ విధంగా, సాధారణ పౌరుల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మార్పులు రాలేదు, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లో మార్పులు రాలేదు. యూజీసీ నుంచి విడుదలయ్యేటువంటి బడ్జెట్ విషయంలో ఉన్నత విద్యలో కూడా ₹1 అంటే ₹1 తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సౌత్ ఇండియాకు ఇప్పటివరకు యూజీసీ లో ఇచ్చేటువంటి ఫెలోషిప్లలో కూడా స్లాబ్స్ పెంచినటువంటి దాఖలాలు లేవు. రైట్, ఓకే. ఒకసారి మందా జగనన్న గారి దగ్గరికి వెళ్దాం. జగనన్న గారు ముఖ్యంగా సరే రాజకీయాలు, ఓట్లు, నోట్లు, గెలుపు, ఓటములు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పెండింగ్ వ్యవహారాలు ఉన్నాయి. అభివృద్ధి పరంగా కానీ కేటాయింపుల పరంగా కానీ ఎప్పుడు కూడా ఆశించిన స్థాయిలో లేవు. అట్లీస్ట్ ఇందులోనైనా ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందట? ఇక్కడ 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా తారక రామారావుకి ఇచ్చారు, సిద్దిపేట తన్నీర్ హరీష్ రావుకి ఇచ్చారు రైతు బంధు. మేము రైతు బంధు ఒక నిమిషం సార్, జగన్నాథ్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఆదాని అంబానీ ప్రభుత్వం. రాకేష్ రెడ్డి గారు నేను మీ దగ్గరికి వస్తా. జగన్నాథ్ గారు మాట్లాడండి ఒక్క నిమిషం. జగన్నాథ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఎంఎన్ఆర్ గారు, సార్ గతంలో నేను 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా ఉన్నాను. నేను ఏదైనా వచ్చేటప్పుడు గట్టిగా లేదా పార్లమెంట్ సభ్యుల మీద అక్కడ పట్టుబట్టి మంత్రిత్వ శాఖల మంత్రుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ గొంతుకు మీద కూర్చొని మరి పార్లమెంటు ప్రస్తావించి నిధుల వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాళ్ళం గతంలో. ఈనాడు ఏమైందో కారణాలు ఏమో కానీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి బలమైన గలమిప్పి లేదా నిధులు తీసుకొచ్చే శక్తి లేని ఒక పరిస్థితి ఈనాడు ఉభయ సభల్లో, అటు రాజ్యసభలోను లోక్సభలోను. దీనికి కారణం ఏమిటంటే ఒక బలహీనమైన బలవంతంగా ఒక స్టెబిలిటీతో ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు ఉన్నప్పుడు తన్నీర్ హరీష్ రావు కాదా? కాళేశ్వరం కట్టినప్పుడు 1,00,000 కోట్లు 30,000 కోట్లు 1,00,000 కోట్లు క్లెయిమ్ చేస్తారు. ఒకసారి ఊరుగా ఉంటే తెలుగు రాష్ట్రాలకి రెండు తెలుగు రాష్ట్రాలకి కావాల్సినటువంటి సాధనలో ఎంతవరకు వచ్చాం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందనే అంశం మీద మాట్లాడుతున్నాం. కాబట్టి ఒక నిమిషం, మందా జగన్నాథ్ గారు చెప్తున్నారు గతంలో ఉండేటువంటి ఆ స్పిరిట్ కావచ్చు, పోరాట తత్వం కావచ్చు, ఇప్పుడు ఎందుకో కానీ తగ్గింది. తద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నాయని చెప్తూ వస్తున్నారు. దాని తర్వాత మీ దగ్గరికి వస్తాను నేను. జగన్నాథ్ గారు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. ఇంకో విషయం, తమ సొంత విషయాల గురించి లేదా కాంప్రమైజ్ నేచర్ ఒకటి డెవలప్ అయింది ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఒక పక్క తమిళనాడులో చూడండి, వాళ్ళు 10 పార్టీలు ఉండగాక ఎంపీలు ఉంటే ఆ ప్రాజెక్టుకు వచ్చేటప్పుడు లేదా వాటి అందరూ ఏకమవుతారు. ఇక్కడ ఉందా ఆ పరిస్థితి? ఇక్కడ ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉందా? ఒకటి బలహీనమైన వాయిస్. రెండోది, లేదా ఈనాడు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసుల్లో కూరుకొని పోయేసి వాళ్ళు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుందో అన్న భావనతో, భయంతో ఈనాడు
కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తేలేకపోతున్నారు. కాబట్టి ఇటు రైల్వేలలో కానీ ఏం రైల్వే లైన్లు వచ్చాయండి 10 ఏళ్లలో? అప్పుడు మేము మా కాలంలో తీసుకొచ్చిన రైల్వే లైన్ ఇప్పుడిప్పుడు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిధులు ఎలా వస్తాయనుకుంటారు? ఆ పద్ధతిలో డిస్కషన్ అయినప్పుడు ఎంపీలే ఉండరు పార్లమెంట్లోనే ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే కానీ ఆ పద్ధతులలో పార్టిసిపేట్ చేయాలి, గట్టిగా గలవిప్పాలి, డిమాండ్ చేయాలి, అటప్పుడు రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పైనుంచి కింది దాకా లేదా ఏవో మనకున్న బలహీనతల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా దీని మూలాన లేదా 2 తెలుగు రాష్ట్రాలకు మనకు డబ్బు రావట్లేదు, ఫండ్స్ రావాలనేది మాత్రం అది స్పష్టమైంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం. రైట్ సార్, ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారు రైట్, రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే రైట్, రాకేష్ రెడ్డి గారు టెక్నికల్గా ఆఫ్ అయినట్టుకున్నారు. రైట్, ఒక నిమిషం ఎవరు ప్రసాద్ గారికి వెళ్తాం. ప్రసాద్ గారు, సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఏదేమైనప్పటికీ కూడా ద్రవ్యోల్బణం